ఏపీలో రాక్షస పాలన సాగుతోందని సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని నిలువునా కూనీ చేశారని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని జగన్ సందర్శించారు. ధ్వంసమైన వాహనాలను, ఇంటిని పరిశీలించిన ఆయన అంబటి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడిని జగన్ తీవ్రంగా ఖండించారు. కాపు కులంలో అంబటి రాంబాబు ఒక టైగర్. ఆయనను భయపెట్టాలని చూడటం చంద్రబాబు భ్రమ. జీడీపీ ఆఫీసు కూతవేటు దూరంలో ఉన్న బెటాలియన్ పక్కనే ఉన్న పోలీసులు దాడిని ఎందుకు ఆపలేదు? నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు అంబటిని దారుణంగా కొట్టారు. అధికారులకు ఫోన్ చేస్తే ఒక్కరూ ఎత్తలేదు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యాయత్నం అని జగన్ ఆరోపించారు. అంబటిని అరెస్ట్ చేసిన తీరుపై జగన్ మండిపడ్డారు. అక్రమాలను ప్రశ్నిస్తే అంబటిని అరెస్ట్ చేస్తారు. కానీ ఆయన ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యేపై చర్యలు ఉండవు. దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేసినా చర్యలు లేవు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఇది పక్కా జంగిల్ రాజ్ అని ఆయన ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై జగన్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబుకు దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను అవమానిస్తున్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేశారు. అదే నిజమైతే సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి పేర్లు ఎందుకు లేవు? అసలు సీబీఐ విచారణ కావాలని కోరిందే వైవి సుబ్బారెడ్డి. తప్పుడు ప్రచారం చేసినందుకు చంద్రబాబు, పవన్ చెంపలేసుకొని భక్తులకు క్షమాపణ చెప్పాలి అని జగన్ డిమాండ్ చేశారు.